కబీర్ ఒక దోహా రాశాడు. ఏంటంటే, గురువు గోవిందుడు ఎదురైతే మొదటి నమస్కారం నేను ఎవరికి పెట్టాలి అంటే, గోవిందుడు వీడు అని నాకు చెప్పిన గురువుకే నా మొదటి నమస్కారం పెడతాను అంటే. చదువు ఎందుకు మనిషికి చాలా ఇంపార్టెంట్ అంటే, ఒక మనిషి జీవన శైలిని మార్చగలిగేది చదువు మాత్రమే. అంటే ఒక పేదవాడి కొడుకుని డబ్బున్నవాడిని చేయగలిగేది చదువు, ఒక గుమాస్తా కొడుకుని కలెక్టర్ని చేయగలిగేది చదువు, ఒక మామూలు మనిషి కొడుకుని సుందర పిచ్చయ్య లేదా సత్యనాదేళ్ల అలాంటి స్థాయికి, ఎక్కడో ప్రపంచం మొత్తం వాళ్ళ వైపు చూసేలాగా తీసుకెళ్లే స్థాయికి తీసుకెళ్ళగలిగేది చదువు. చదువుకోవటానికి చదువుకోలేకపోవటానికి ఇది కావాలి కానీ ఇది కావాలి అనే స్థాయికి మనం వచ్చేసామంటే మనం ఎంత దిగజారిపోతున్నామో మనకే తెలుస్తాం. మనం ఇలాంటి సమాజాన్ని కనుక మనం ఎంకరేజ్ చేస్తూ పోతే జరిగేది ఏంటంటే, మనకేం కాదు కదా, మనం బాగున్నాం కదా అంటే, ఈ బాగున్న గ్రూప్ చిన్నదైపోయి బాగోని గ్రూప్ పెద్దదైతే కనుక బాగున్న వాళ్ళు కూడా ఉండరు. అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం.